హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక ఊళ్ళో ఒక కోతి ఉండేది. అది ఓ ఇంటికి ప్రతిదినము వెళ్ళి నానా హంగామా చేస్తూ ఉండేది. ఓ రోజు బట్టలు చింపేసేది, మరో రోజు పాత్రలను ఎత్తుకెళ్ళేది, ఇంకో రోజు పిల్లల్ని కొరికేది. కోతి తినుబండారాలను ఎత్తుకెళ్తే ఇంట్లో వాళ్ళు బాధపడేవారు కాదు, కానీ అది రోజు చేసే ఆగడాన్ని భరించలేకపోయారు. ఇది సహించలేకపోయాడు. ఎలాగైనా సరే దీన్ని పట్టి బయటికి పంపించాలని నిశ్చయించుకున్నాడు. చిన్ని మూతిగల ఓ పాత్రలో వేయించిన శనగలు వేసి ఆ పాత్రకు గది మధ్యలో భూమిలో పాతిపెట్టాడు. పాత్ర మూతి మాత్రం బయటకు కనబడుతూ ఉంది. ఇంటిల్లిపాది తలుపులు తెరిచి బయటకు వెళ్ళిపోయారు. కోతి ఇంట్లో దూరింది. కాసేపు అటు ఇటు గంతులు వేసింది. పాతిపెట్టిన పాత్రలోని శనగల్ని చూసింది. తినాలని ఆశపడింది. దాని దగ్గరికి వెళ్ళి కూర్చుంది. శనగల్ని తీసుకోవాలని చెయ్యి పాత్రలోకి పోనిచ్చి చేతి నిండా శనగల్ని తీసుకుంది. పాత్ర మూతి చిన్నగా ఉన్నందువల్ల చెయ్యి బయటకు రాలేదు. చేతిని బయటికి తీసుకోవాలని గింజుకుంది, గీ పెట్టింది, గంతులేసింది. కానీ ఆశ కొద్ది శనగలు పట్టుకున్న పిడికిలు వదలలేకపోయింది. ఇంటి యజమాని లోపలికి వచ్చాడు. కోతిని తాళ్లతో కట్టివేశాడు. ఎవరికో అప్పగించి దూరంగా పంపివేశాడు. శనగల మీద ఆశతో కోతి చిక్కుకుపోయింది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? అత్యాశ పనికిరాదు అని తెలుసుకోవచ్చు. అత్యాశ ఉంటే ఎప్పుడైనా మనం ఇరకాటంలో పడవచ్చు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.